ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రకటించిన 6 హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు, గృహజ్యోతి పథకం కింద 500కే సబ్సిడీ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు, ఇందిరమ్మ ఇంటి పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద 10 లక్షల రాజు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. అందులో భాగంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని 3 పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఉండగా దానిని ఎలా అమలు చేయాలి, ముందుగా ఎంతమంది లబ్ధిదారులకు వాటిని అందజేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు కూడా త్వరలో ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఏప్రిల్ తర్వాత మహిళలకు 2500 రూపాయలు గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను తీసుకోగా ప్రస్తుతం ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో దాని స్థానంలో ఇందిరమ్మ పథకం కింద అర్హులకు 5 లక్షల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానిని ఏప్రిల్ తర్వాత అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.